పరిశుద్ధ గ్రంథం నుండి పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనంలో క్రీస్తు ప్రభువారు కూడా మన కొరకు ఈ లోకంలో మాదిరి ఉంచిపోయి ఉన్నాడు. ఆయన బాధింపబడియు ఆయన ఎదురు లేదు, దూషింపబడియు ఎదురు దూషింపలేదు. ఆయన మరి శిలువ మరణం పొంది ఉన్నాడు. యేసు ప్రభువారు తనని దూషించిన వారిని, ద్వేషించిన వారిని క్షమించి ఉన్నాడు. ప్రియులారా, ఆయన తను తాను న్యాయముగా తీర్పు తీర్చి దేవునికి తనను తాను అప్పగించుకుని ఉన్నాడు. ప్రియులారా, నేను మనం కూడా యేసు ప్రభువారి యొక్క అడుగుజాడలను మనం నడిచేవారిగా ఉండాలి. ఆయన దూషింపబడి ఎదురు దూషింపలేదు, శ్రమ పెట్టబడి తను తాను దేవునికి అప్పగించుకున్నాడు. ఆయన ఎవరిని బెదిరించలేదు. ప్రియులారా, క్రీస్తు ప్రభువారికున్న ఆ యొక్క శ్రేష్టమైన మనస్సు మనం కలిగి ఉండాలి. ఆయన మనకు చూపించిన ఆ మాదిరిలో మనం నడిచేవారిగా ఉండాలి. మనల్ని ఎవరైనా సరే దూషించినప్పటికీ కూడా మనం వారిని దూషించకుండా వారిని దీవించే వారిగా ఉండాలి. ఎందుకంటే మనము క్రీస్తు బిడ్డలము కనుక, క్రీస్తు ప్రభువారు చూపించిన మాదిరి మనకు అది కనుక, యేసు ప్రభువారు శిలువలో కూడా మరణాన్ని భరిస్తూ తనను దూషించిన వారిని క్షమించాడే కానీ బదులు దూషించలేదు కనుక మనం కూడా అలాంటి శ్రేష్టమైన మనసు కలిగి క్రీస్తు ప్రభు ఇచ్చే ఆశీర్వాదములు పొందుకునే వారిగా ఉండాలని తెలియజేయచ్చు. దేవుడి వాక్యమును దీవించునుగాక. ఆమేన్.